హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నా డెలివరీ వీడియో అండి. రియాన్స్ పుట్టిన తర్వాత 15 మినిట్స్లో అయితే మొత్తం క్లీన్ చేసి రియాన్స్ని వెయిట్ ఎంత ఉన్నాడు అన్నది అయితే చెక్ చేసి అయితే మా వాళ్ళకి ఇచ్చారు. 15 మినిట్స్ తర్వాత అయితే నన్ను అయితే జనరల్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అయితే రియాన్స్ మూమెంట్స్ అన్నీ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. రియాన్స్ ఎలా ఉన్నాడు అన్నది అయితే కమెంట్ చేయండి. రియాన్స్ని అయితే బయటికి తీసి అయితే సిస్టర్ నాపై అయితే పడుకోబెట్టినప్పుడు అయితే రియాన్స్ చాలా అంటే చాలా ఏడ్చాడు. ఆ ఫీలింగ్ అయితే నేనైతే మాటల్లో చెప్పలేను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత సిస్టర్ వచ్చి ఎలా పాలు పట్టాలి ఏంటన్నది అయితే చెప్పి వెళ్ళింది. తర్వాత రియాన్స్కి అయితే పాలు పట్టిస్తూ ఉంటే అలానే పడుకుండిపోయాడు. రియాన్స్ని ఎంతసేపు అయినా కానీ అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు. ఇంకా రియాన్స్ పడుకున్న తర్వాత అయితే నన్నైతే సిస్టర్ కాసేపు అటు ఇటు కొంచెం వాకింగ్ చేసినట్టు చెయ్యి అని అయితే చెప్పింది. తను వచ్చిన తర్వాత అయితే నేనైతే కొంచెం అటు ఇటు నడుస్తూ ఉన్నాను. నేను అలా వాకింగ్ చేస్తున్న టైంలో రియాన్స్కి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న అయితే కొంచెం కొంచెం బ్లడ్ లాగా ఉండే. అదంతా అయితే క్లియర్గా అయితే మంచిగా నీట్గా మా హస్బెండ్ అయితే మొత్తం అయితే తుడిచేశాడు. ఇంకా మేమైతే హాస్పిటల్లో 2 డేస్ అయితే ఉన్నాము. ఆ 2 డేస్ కూడా చాలామంది రిలేటివ్స్ అయితే రోజైతే రైస్ అయితే తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే నాకైతే క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇది నెక్స్ట్ డే, నేను డెలివరీ అయిన నెక్స్ట్ డే అయితే తెలంగాణలో కేసీఆర్ కిట్ అయితే ఇస్తారు. అందరికీ తెలిసే ఉంటుంది కదా. సిస్టర్ అయితే మాకైతే కేసీఆర్ కిట్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చింది. నెక్స్ట్ డే అయితే మాకైతే డిశ్చార్జ్ అయితే ఇచ్చారు. డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత వాళ్ళే మనకు వెహికల్ ఇస్తారు. వెహికల్ ఇచ్చి మనల్ని ఇంటికి పంపిస్తారు. అలా వెహికల్లో అయితే మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాబుకి స్నానం చేయించాలని అయితే అమ్మ మంచి ఆయిల్ పెట్టి అయితే మసాజ్ చేసి స్నానం చేయించింది. అయితే రియాన్స్కి ఎంతసేపు అంటే ఆయిల్ రాసినా స్నానం చేసినా తను పుట్టిన రోజు నుంచి ఎప్పుడైనా కానీ ఇప్పటికి స్టిల్ ఒక 5 మంత్స్ వరకు అయితే చాలా అంటే చాలా ఏడ్చేవాడు. ఇప్పుడైతే ఇంకా లేత స్కిన్ అని అయితే నలుగు పెట్టి అయితే స్నానం చేయించలేదు. కానీ అమ్మ అయితే ఇంకొక 3-4 డేస్ తర్వాత అంటే రియాన్స్ ఇంటికి వచ్చిన తర్వాత 3-4 డేస్ తర్వాతనైతే ఇంట్లో నలుగు కూడా ప్రిపేర్ చేసింది. నలుగు పెట్టి కూడా తర్వాత అయితే స్నానం చేయించింది. ఆ వీడియోస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అమ్మ మంచిగా మసాజ్ చేసి అయితే స్నానం అయితే పోసేసింది. స్నానం చేయించిన తర్వాత అయితే బాబు అయితే చక్కగా పడుకుండిపోయాడు. బర్న్ బేబీస్ ఎప్పుడైనా కానీ స్నానం పోసిన వెంటనే పడుకుండిపోతారు. వాళ్ళు ఎంత క్యూట్గా ఉంటారో చూడండి. స్నానం పోసిన తర్వాత రియాన్స్ ఎలా ఉన్నాడు అనేది అయితే కమెంట్ చేయండి. రియాన్స్ బాగుండాలని అయితే అందరూ అయితే బ్లెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే తప్పకుండా మర్చిపోకండి. ఓకే బాయ్ మరి. థ్యాంక్ యూ.